ఈరోజు మనము యేసు ప్రభువారిచ్చే శాంతిని గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. మన జీవితంలో పరిస్థితులు మారచ్చు, సమస్యలు రావచ్చు, భయాలు కలగచ్చు. కానీ యేసు ఇచ్చే శాంతి పరిస్థితులపై ఆధారపడదు. లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైంది, కానీ క్రీస్తు ఇచ్చే శాంతి మన హృదయంలో స్థిరంగా నిలిచిపోయేది. అందుకే యేసు మీ హృదయమును కలవరపడనీయకుడి, భయపడకూడదు అని చెప్తున్నాడు. మన సమస్యలను చూసి భయపడకుండా సమస్యల కంటే గొప్పవాడైన యేసుక్రీస్తుని విశ్వసిద్దాం. ఈరోజు మీ హృదయంలో కలవరం ఉంటే దాని ప్రభువుకి అప్పగించండి. ప్రభువా, నీ శాంతిని నా హృదయానికి అనుగ్రహించు అని ప్రార్థిద్దాం. ఆయన శాంతి మన మనసులను కాపాడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ఇచ్చిన శాంతికి వందనాలు. నా హృదయంలో ఉన్న భయాలు, ఆందోళనలు, కలవరాలని సమస్తం మీ నమ్మకమైన చేతిలో ఉంచుతున్నాం. నా కుటుంబానికి, ఆరోగ్యానికి, భవిష్యత్తుకు మీ శాంతిని అనుగ్రహించండి. పరిస్థితులు ఎలా ఉన్నా మిమ్మల్ని నమ్మి ధైర్యంగా ఉండే విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా హృదయాల్ని మీ సమాధానంతో నింపి ప్రతిరోజు నీ సన్నిధిలో నడిపించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక.